ప్రపంచం. ఈ ప్రపంచం అందరికీ అవసరం. కానీ ఈ ప్రపంచానికి కొందరు అనవసరం. ఆ ప్రపంచానికి పనికిరానివి ఈ కొందరికి అవసరం. నా అనేవాళ్లు లేని అనాథలకి అదే అవసరం, ఆధారం, ఆహారం. అదేంట్రా? బుక్ అండి. మరి వై? నేను చదువుకుంటానండి. చదువా ఇంకేమన్నా? లేరా బై? తీసుకో. ఇది వీళ్ల జీవితం. వీళ్లకో లక్ష్యం లేదు, గమ్యం లేదు. వీళ్లకు ఏది జరిగినా అడిగేవాడు అస్సలు లేడు. పగలంతా ఆకలి యుద్ధం, రాత్రైతే చీకటితో యుద్ధం. పొద్దున లేచేసరికి ఏదైనా జరగచ్చు. ఈ మధ్య ప్లాట్ఫామ్ మీద దొంగలు ఎక్కువైపోయారు. ఎవరిని నమ్మాలో తెలియదు. దండ్రా, ఇక్కడ దాక్కుందాం. ఎవర్రా మా ఏరియాలోకి వచ్చారు? ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారా? దొంగతనం చేయడానికి వచ్చా? తాండి కాంట్రాక్టర్ ఇంకొక 6 అడిగాడ్రా. ఈ నా కొడుకులు తీసుకెళ్లి డ్రగ్ ఫ్యాక్టరీలో పడేయండి. ఏంటి లోపల? ఏంట్రా? ఎవరో చూడలేదు కదా? అనాథ కొడుకులన్నా చంపినా పట్టించుకునేది ఎవరు? వీళ్ళు ఎవరు చూసారా? ఎత్తైన వీళ్ళు కూడా. చూడరా ఎంతో దూరం పోయిండ్రో. వీళ్ళు మనం చేసేది మొత్తం చూశారు. బతకడానికి వీల్లేదు. ఇవాళ కాకపోతే రేపు ఈ స్టేషన్ లో కాకపోతే పక్క స్టేషన్ లో పడుకుంటారు. ఎతికి చంపేయాలి. రండిరా. ఎందుకురా ఏడుస్తున్నావు? వాళ్ళు మనల్ని చంపేస్తారా? మనమే చచ్చిపోదాంరా. అలాగే చచ్చిపోదాంరా. ట్రైన్ వచ్చేటప్పుడు కళ్ళు కాదురా, చెవులు మూసుకోవాలి. పిల్లని కొట్టేస్తున్నాయిరా. తొందరగా చూడరా, రే వాడు ఏడు చేస్తున్నాడు రా. రే తొందరగా చూడరా. రక్తం రా. డాక్టర్
ఎవరు మీరు? ఈ బాబు ఎవరు? మా తమ్ముడు సార్. ఏమైంది? చీమలు కుట్టాయి సార్. నర్స్ తీసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు. డాక్టర్, తమ్ముడికి ఎలా ఉంది? సరైన సమయానికి తీసుకొచ్చారా? ఇబ్బంది ఏం లేదు గాని వీడి కడుపులో ఒక్క పాల చుక్క కూడా లేదు. చాలా బలహీనంగా ఉన్నాడు. అమ్మెక్కడా? మేము మీకు అబద్ధం చెప్పాం సార్. అబద్ధమా? మేము అనాథలం సార్. కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతాం. ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్. వెళ్ళి పాలు తీసురా. మరి వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చావాలనుకున్న మమ్మల్ని బ్రతికించాడు సార్. మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్. చదివించుకుంటాం సార్. ముందుండి నడిపిస్తాం సార్. కాగితాలేరా? ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాం సార్. సరే, అనాథలు అంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఆ షెడ్లో ఉండండి. ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న, వీళ్ల జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం. నన్ను 5 ఏళ్ళు జైల్లో ఎత్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారా? రౌడీ షీట్ అని పొడిచేశాడంట. రామా, ఏంటమ్మా ఇది? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ వయస్సులో? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. అది కాదమ్మా. ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ పిల్లలు మీకు ఏమవుతారు? నిన్నటి వరకు నాకెవరూ లేరు సార్. ఇప్పుడు ఈ 5గురు నా బిడ్డలు. ఆ 4 మీ దగ్గర చదువుకుంటారు. కె సుబ్రహ్మణ్యం. స్వామి, యుగం ఏదైనా, కాలం ఏదైనా, ప్రాంతం ఏదైనా గెలిచేది ధర్మమే అని నువ్వే చెప్పావు. ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు. తనెక్కడున్నా, తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి, వాడే గెలవాలి.
సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్డే డెత్ ని గెలిచొచ్చా? రా రా. ఏమైంది 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 ఎందుకంట ఎందుకంట కలొచ్చిందిరా. ఏం కల? ఏం కలా? ఎవరినో ఇస్తాను రా. ఎవరినో నరికేసావా? కల్లో గొడవలకి వెళ్ళనని మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేసావా? ఆయనకి ఇచ్చిన మాట ఏంటి? ఆయనకి నువ్వు ఇచ్చిన విలువేంటి? వామ్మో, కలకు కూడా మాటలు విలువలా? ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికెలా పగులుంటుందో. కల్లో అని చెప్పాడుగా. కల్లో అయినా క్రైమ్ క్రైమే. హలో, ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే. అబ్బో, నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడమా? క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క. ఉండు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఇదిగో ఆయనే ఫోన్ చేశారు. హలో ఉండు. హలో హలో ఆ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నారు? నేను కౌంటింగ్ పని మీద ఢిల్లీ వచ్చాను. ఆహా, వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. సరే ఓకేనండి. అవును, మీకు హెల్ప్ గా ఉంటారని తమ్ముళ్ళు ఇద్దరిని పంపించాను. వచ్చారా? రాలేదే. ఇప్పుడే వస్తున్నారు. హాయ్రా. ఇల్లు అదిరిపోయింది. ఫర్నిచర్ అంతా వచ్చేసింది. రామాని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఓ, మరి వాడు ఇచ్చిన మాట మీద ఉన్నాడుగా? ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడండి. సరే మళ్ళీ మాట్లాడతానండి. చాలు చాలు. థ్యాంక్ యూ వదినా. ఇవాళ నన్ను అన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తినేసి పెట్టేస్తాను మీకు. హలో, నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు. లేకపోతే అన్నయ్యకి ఫోన్. వెజిటబుల్స్ కటింగ్ మీ? నో వే. బాబు గారు వాటిని నరకూడదు బాబు గారు. ఎవరు చెప్పారు? నా కోత ఇలాగే ఉంటుంది. నవ్వుకు. అలర్ట్ సార్, లైన్ ఇస్ క్లియర్. కమ్ కమ్ కమ్, లెట్స్ గో లెట్స్ గో. ఏమైందిరా? బాబా నేను నీలాగే ఇంట్లోనే ఉంటా, చదువుకోను. రేయ్, కాయగూరలు కోయడానికి ఇద్దరు ఎదుగురా, నేను ఉన్నాను కదా కదా. Think, you should fight, and you should capture. హలో సార్, మనం వెతుకుతున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. హైదరాబాద్ లోనా? అక్కడెందుకున్నాడు? తెలియదు సార్, కానీ నాకు 500 మీటర్స్ లోనే ఉన్నాడు. లేపేమంటారా? వద్దు, నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి. ట్రాక్ హిమ్ డౌన్. వెరీ గుడ్. Everything seems to be nice. Okay, thank you. Previous school records are also nice. They can join the school from tomorrow onwards. Good. By the way, వీళ్ళ father IAS officer అన్నారు. Which department? He's posted as State Election Commissioner. ప్రస్తుతం బీహార్ లో ఉన్నారండి. సార్, ఆ ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్.
అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి. 1 hour వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. విశాఖపట్నం ఈ ప్రశాంత నగరం బై ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది. తమ పాలనకి మెమరాండంగా అధికార పార్టీ, తమ పవర్ కి మెమరాండంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి. నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? ఇతనే మన పార్టీ అభ్యర్థి. మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి. మనకు గొడవలొద్దు. వీడే నా బామ్మర్ది, మీ అభ్యర్థి. వీడే గెలవాలి. అర్థమైందా? కానీ ఇక్కడే కేంద్రం వీళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ ని నియమించింది. ఇప్పటికే కాశ్మీర్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. యా, ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి సస్పిషియస్ గా ఒక కంటైనర్ లా వస్తుంది సార్. మన జోన్లోకి రాగానే పిన్ దెమ్ డౌన్. ఓకే సార్. Sir, we found it, sir. సీజ్ ఇట్. మా పెద్ద ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు. కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో కత్తైనా ఉండాలి, నోట్ల కట్టైనా ఉండాలని. రెండూ తెచ్చాం. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సార్, మన కంటైనర్ పట్టుకున్నారు సార్. సార్ బిజీగా ఉన్నారు సార్. నమస్తే సార్, నా పేరు బల్లెం బలరాం, ప్రతిపక్ష నాయకుడు పందెం పరశురాం గారి బామర్దిని, పార్టీ అభ్యర్థిని. మీకు దొరికిన కంటైనర్లో అక్షరాల 175 కోట్లు ఉంది. అది మాదే. ఇదిగో బయట ల్యాండ్ రోవర్ ఉంది, అందులో 25 కోట్ల క్యాష్ ఉంది. అది మీదే. ఆ కంటైనర్ మాత్రం మాదే. మీరు పట్టుకున్నవి నోట్లు కాదు ఆఫీసర్, మా పార్టీ ఓట్లు. వదిలే! ఆఫీసర్స్, Sir, సీజ్ ద వెహికల్. థ్యాంక్స్ ఫర్ ద ఎవిడెన్స్. అవి మీవే అని ఒప్పుకున్నందుకు. ప్రిపేర్ ద పేపర్స్ అండ్ డిస్క్వాలిఫై హిమ్. okay, sir. ఏంటి డిస్క్వాలిఫై చేస్తావా? నన్ను ఎలక్షన్స్ లో లేకుండా చేస్తావా? అసలు ముందు నువ్వు ఇక్కడి నుంచి కదలు. వందల కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా. నీలాంటి వాళ్ళ కోసమే సోరయ్య ఆటగాళ్ళని ఏరి రెడీ చేసి పెట్టా. వాళ్లతో గాని ఒక చూపు చూడండి రా అన్నాను అనుకో, సందుకో శవం తేలుద్ది, మీ ఫ్యామిలీతో సహా. ఏంటి భయపడుతున్నావా? ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను. ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది, నా పార్టీ గెలుచుద్ది, నా జెండా ఎగురుద్ది. దమ్ముంటే ఆపు.
దమ్ముంటే ఆపా. వైజాగ్ అంటే ఎవడు పడితే వాడు చప్పరించే పెప్పర్మెంట్ కాదు, టెంపర్మెంట్. మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం, తేడా వస్తే అదే జెండాని తిరిగేసి దిగేస్తాం. ఇజ్జత్ సే ఆనే కా, ఇజ్జత్ సే జానే కా. ఏంటి సార్ ఇది? క్యాండిడేట్ సార్, పరశురాం గారి బామ్మర్ది. ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు, బట్ ఈజ్ ఎ సీఎం ఆస్పిరెంట్. యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయనే వద్దంటున్నాడు. ఐ థింక్ దే హ్యావ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్. దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు. ఇది ఎలక్షన్స్ టైం, మనకంత మంచిది కాదు. మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్. ఏం చేద్దాం? ఐ హావ్ గట్ సమ్ ప్లాన్ ఫర్ యూ. ఏంటి? సారీ చెబుతాడా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరశురాం గారి బావమరిది ప్రతిపక్ష పార్టీ వెనకటికే వత్తో మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట. అలా ఉంది. ఇవన్నీ కాదు, వాడిని వాడి ఫ్యామిలీని మర్చిపో. సార్ సార్ ప్లీజ్ సార్, ఎలక్షన్ ఆఫీసర్ సార్, మాకు ప్రాబ్లం అవుతుంది. ఈ ఒక్కసారికి నా కోసం క్షమించండి ప్లీజ్. పోయి వాడిని రమ్మను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాడు సారీ చెప్తానంది నాకు, నీకు కాదు. రై, ఓ పెగ్గు కలపరా. సార్ వస్తున్నారు. సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్. రామ్, సారీ చెప్పు. సారీ చెప్పరా. సారీ. వాళ్ళ జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా. వెళ్ళను. భువన్ కుమార్, మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా. సౌండ్ ఉందిగా, వినపడిందిగా. సార్, వాడికి మాట్లాడడం రాదు. అపాలజీ లెటర్ నేను రాయిస్తాను. అపాలజీ లెటరా? రాయించు. రాయిరా రామ్, రాయ్ రాయ్. నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్లో రాయి. నీకొచ్చా? వచ్చు. నాకు రాదు. వాడిని వదిలేయండి, నేను రాసిస్తాను. ఆ లెటర్లో మ్యాటర్ ఎలా ఉండాలంటే, సారీ చెప్పినట్టు కాదు, వంగి నా చెప్పు నాకినట్టుండాలి. ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్, తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది. పదా, నువ్వు వీడికి సారీ చెప్పమా చెప్పాను, వాడికి అదే ఎక్కువ. పదా. తెలుసా? వాడు అందరూ పుట్టినట్టే పుట్టాడుగా, పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా వీడు? వీడి పేరేంటి? ఇక్కడ పందెం పరశురామ్రా. పందెం పరశురామ్ అయితే ఏంట్రా? ఇక్కడ రామ్ రామ్ కో నిదలా. ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చపోయిస్తాన్రా. ఉచ్చపోయిస్తావా? పోయించు. ఉచ్చపోయిస్తావా? పోయించు.
మాది మేము పోసుకోలేమేంటి? వచ్చ పోయిస్తాడ వచ్చ ఆగనా ఏడు భయపడతాడు. పిల్లి గుడ్డిదైతే ఎలాగేదో చూపించిందంట. ఏదో ఒకట్లేరా పద ప్రవన్ ఎందుకురా. ఆల్ ద బెస్ట్ ఆఫీసర్. ఆగనా ఆడంటాడు. ఆల్ ద బెస్ట్. బెదిరిస్తున్నావా? వార్నింగా? ఏ పందెం? నా ప్రపంచం 4 దిక్కులు కాదు, 4 వ్యక్తులు. వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా. కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు. ఆన్ ద స్పాట్ అంతే. వెనకాల ఎక్కడ తిరుగుతుంది. ఢిల్లీలో పరపతి పోయింది, స్టేట్లో పరువు పోయింది, పార్టీలో విలువ పోయింది. గుడ్డలూడ తీసి కొట్టాడు. గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కొచ్చి నీ దగ్గరికి వచ్చాను. ప్రామిస్, నిన్నెలా చేసిన వాణ్ణి, ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను. ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏఓబిలో ఉన్నాను. అవును, వాడి పేరేమన్నావు? ఎక్స్క్యూజ్ మీ సార్, తెచ్చాను సార్. దించండి సార్. రికవరీ వెపన్స్ ఏమున్నాయి? తప్పంచాలి సార్. తీసుకురండి. జరా ముఖడా దిఖా. ఏయ్, ఇక్కడ సెంట్రల్ కమిటీ ఏకే తీసుకురా. ఓకే సార్. జకాల్స్. సుబ్బరాజు 25 meters, రాజేష్ 50 meters, అశోక్ 100 meters. ఫైర్! ప్రతిపక్ష నేతపై దాడి, పోలీస్ కాల్పుల్లో 4 నక్సలైట్ల మృతి, హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి. నీకు సింపతి, నాకు పబ్లిసిటీ. మళ్ళీ చెప్తున్నా, ప్రామిస్, నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా. బీహార్ ఎలక్షన్స్కి స్పెషల్ ఆఫీసర్గా వెళ్తున్నారని తెలిసింది. అందుకే కలుద్దామని పిలిపించాను. వెరీ టఫ్ స్టేట్, బట్ ఐ నో యువర్ ఎ టఫ్ మ్యాన్. మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం. ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సూన్. షూర్ సార్, ఐల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఆల్ ద వెరీ.
भाई उठ गए। వాట్ రాజా సాబ్ లేచాడా? ఆఫీసర్ ఫ్యామిలీ ఎక్కడ? వి ఆల్మోస్ట్ క్రాక్డ్ ఇట్ సార్. ఆల్మోస్ట్ కాదు, ఐ వాంట్ దట్ ఫ్యామిలీ ఇమీడియట్లీ. గో సార్. అద్దం రంజిత్ సింగ్ భయ్యా, ఒకరిని చూసి జనం భయంతో గజగజ పనికిపోయి ఇంట్లోకి వెళ్లి తలుపులు మోసుకుంటే వాణ్ణేమంటారో? సైతాన్. మరదే జనం భయంతో వణికిపోతూ చేతులెత్తి దండం పెడితే వాణ్ణేమంటారో? భగవాన్. మరి నేనెవరిని? భగవాన్. మరి ఆ భగవంతుణ్ణి ముట్టుకుంటే వాణ్ణి ఏం చెయ్యాలి? చంపేయాలి. మరెందుకు చంపలేదు? చంపేస్తాను. ఎక్కడ? ఇక్కడ. చాలా న్యాచురల్ గా ఉంది, అలాగే ఉంది. ఆ తపాంచైటి హర్ష, కొంచెం వెనక్కి టువర్డ్స్ యువర్ రైట్. గెట్ ఇన్ టు పొజిషన్. सर ఇన్ పొజిషన్. ఫైర్. सर ఫైర్. सर इसके वो सर ఆ తుడిచివాడి చేతిలో పెట్టరా హర్ష. బందూక్ సాఫ్, కామ్ ఖతాం. ఫోటో తీరా. బందూక్తోనే కాదు, అప్పుడప్పుడు కెమెరాతో కూడా తీయాలి. షూట్. యా. 25 లక్షల హెడ్ రివార్డ్ ఉన్న నక్సలైట్ కి ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వాడేడి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరినో తీసుకొచ్చి నువ్వే కాల్ చేసి వాడు నక్సలైట్ సెలెక్టర్ ఇచ్చారు, వాడేడి వీడేడని అడుగుతున్నా. నీలాంటి వాళ్ళు చాలా మంది. ఇది లేడీస్ ప్రాబ్లం కాదు మేడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. షిఫ్ట్ దెమ్. సార్ చెప్పానుగా, ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాకేజ్ గా ఇస్తానని. డాడీ
పరశురామ్ గారు ఏమన్నాడు వీడు? నా ప్రపంచం 4 దిక్కులు కాదు, 4 వ్యక్తులు. పొరపాటున ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటే చంపేస్తానన్నాడా? ఏది చంపమనండి చూద్దాం. ఏం కదమ్మా, డాడీకి ఏం కాదు, నేనున్నాను. సార్ ప్లీజ్ సార్, నేను సారీ చెప్తాను. పరశురామ్ గారు సారీ అండి. కద్దరు చేయలేని పని కాకి చేసింది. చెప్పేశాను, నేను ఇక్కడే ఉంటాను. మా వాళ్ళని వదిలేమని చెప్పండి సార్. హ్యాపీనా సార్? మీరు బయలుదేరండి, నేను ఫినిష్ చేసి వస్తా. బాయ్స్ టేక్ ద పొజిషన్. Checkers! 25, 50, 75, 100! సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మా ఫ్యామిలీ నేను చేయగలను సార్, వదిలేండి సార్. నేనున్నాను కదా సార్, ప్లీజ్ సార్. సార్ సార్, నా Sorry, my ఫ్యామిలీ నేను boy, చేయగలను your సార్. time is up. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. Target! సార్ 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 నా మాట వినండి సార్, ప్లీజ్. నా ఫ్యామిలీ నేను చేయగలను సార్. వద్దు వద్దు సార్, సార్ సార్ నా మాట వినండి సార్, ప్లీజ్.
ఒకప్పుడు మా గడ్డ మీద ధర్మం గతి తప్పితే బుద్ధుడు వచ్చాడు. అదే ధర్మం మళ్ళీ గతి తప్పితే నువ్వు వచ్చావు. రామా, బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? చంపడానికొచ్చిన వాళ్ళెవరు? కాపాడడానికొచ్చిన ఈయనెవరు? ఏం జరిగింది? నిన్నే అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభునాథేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలు, 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం. ఒక్కడి వల్ల. ఒకానొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు. ఎదురు తిరిగితే బతికే ఛాన్సే లేదు. గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టు లేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ళ బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ ని వేదికగా మార్చుకొని అక్కడ అడుగు పెట్టాం. ఈ బీహార్ లో మన ప్రాంతం మాత్రమే ఇంత వెనుకబడిపోయి ఉండడానికి కారణమేంటో, ఎందుకో, ఎవరో మీకు తెలుసు. అందుకనే సాక్షాత్తు సీఎం గారే మీలో ధైర్యం నింపడానికి వచ్చారు. ఆయన ప్రతినిధులుగా ఈ ఎలక్షన్ లో మమ్మల్ని నిలబెట్టారు. మన విజయమే రాణాసేన అంతం. माफ कर दो भैया, भैया माफ कर दो भैया, माफ कर दो भैया, भैया मुझे माफ कर दो भैया, भैया गलती हो गया भैया. सीएम
మారుస్తావు? జనాన్న, వాళ్లలో నేను నింపిన భయాన్న? నాకు తెలియకుండా ఎవడేం చేసినా చంపుతానని నిజాన్న? ఈ ప్రాంతంలో ఓటైనా మాటైనా తూట అయినా నాదే. నో థర్డ్ పార్టీ. మీ ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ నా ప్రాంతంలో ఓన్లీ సెలక్షనే. నో సెకండ్ ఆప్షన్, నో థర్డ్ పార్టీ. कैंडिडेट्स को लेके आओ। तोहफा पैन శబాష్. సీఎంవి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయ్యిందంటే బాత్ బురా హోగా. వేరే దారిలేక సెంట్రల్ గవర్నమెంట్ ని ఆశ్రయిస్తే నీ భర్త భువన్ కుమార్ ని ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించారమ్మా. మై డియర్ ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్, రాష్ట్రం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ వన్ ఫ్లాగ్ ఇన్ వన్ కంట్రీ. ఏది జరిగినా సిస్టమ్ పరిధిలోనే జరగాలి, సిస్టమ్ చెప్పినట్టే జరగాలి. ఎందుకంటే మన దేశానికి ఊపిరి ప్రజాస్వామ్యం. ఆ ఊపిరికి ఇక్కడ శ్వాస లేదు, బతుకుతుందన్న ఆశ లేదు. బికాస్ ఆఫ్ ఫియర్, భయం. ఆ భయం పోవాలంటే ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరగాలి. నో వన్ ఈస్ అబౌట్ ద లా, నో వన్ ఈస్ అబౌట్ ద ఫ్లాగ్. ఎవరైనా ఆ జెండా ముందు తల దించాలి, లేదా మనం వాళ్ళ తల వంచాలి. The ballot is powerful than the bullet. Let's prove it. Crush them down. ఇదిగో మీకు అండగా సైన్యం వచ్చింది, సిస్టమ్ కూడా వచ్చింది. బిలీవ్ మీ, ఈ సైన్యం ముందు ఏ సైన్యం నిలబడలేదు. హలో సార్, మీకు మేమున్నాం. ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరిపిస్తాం. మీరెవరికి భయపడక్కర్లేదు. ధైర్యంగా వచ్చి ఓటేయండి. లేరా 5 o'clock అయిందిలే.
क्या है तेरा? भुवन कुमार। ओ, नाम के बाजू में ABCD, वो क्या है? IAS, मतलब? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. నీ సిస్టమ్ నా మీదకొస్తే భయపడను, బలపడతా. तोहफा बात कट्टुको. కట్టుకుంటాను కట్టుకుంటాను అన్నయ్య. నువ్వు కట్టుకోటేంటి అన్నయ్య? ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య నేను కట్టుకుంటాను ప్లీజ్. అన్నయ్య వద్దన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య వద్దన్నయ్య ప్లీజ్. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. नाच नाच. नाच. దిస్ ఇస్ టూ మచ్. ఒక IAS नाच नाच साले नाच. ఓకే ఓకే నేను చేశాను. डोल. అస్సలు షో అక్కడ చూసింది కాదు, ఇక్కడ చూసేది. న్యూస్ రాసిన జర్నలిస్ట్, రూల్స్ మాట్లాడిన పోలీస్, పనిష్ చేసిన జడ్జ్, ఫినిష్ చేస్తానన్న కలెక్టర్, అలా మా అన్నయ్యతో పెట్టుకున్న ప్రతి కథ ముగిసేది ఇక్కడే, ఇలాగే.
ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్. అయిపోయింది సార్, అంతా అయిపోయింది. మన చావును ఆపడానికి ఏ సిస్టమ్ రాదు సార్. మన బాధలు చెప్పుకుందాం అంటే ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు. నాకు 3 నెలల పాప సార్, ప్రీమెచ్యూర్డ్ బేబీ, ఇంక్యుబేటర్లో ఉంది. తనని చూడకుండా పోతానన్న బాధ లేదు సార్. కానీ మనకన్నా ముందు ఎంతమంది, ఇప్పుడు మనం రేపు మనలో వచ్చేవాళ్ళు ఇంకెంతమంది చావాలి సార్. సార్ మీరు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, మనం బ్రతికితే ఆ బ్రతుకు అర్థం ఉండాలి, మనం చనిపోతే ఆ చావుకో పరమార్థం ఉండాలని. కానీ ఆ రెండు లేకుండా చనిపోతున్నాం సార్. అదే బాధగా ఉంది సార్. ఇక్కడ ధర్మం బతకాలన్నా, జనం బతకాలన్నా, మీరు బతకాలన్నా, మన సిస్టమ్ బతకాలన్నా, దానికి అండగా ఉన్న జెండా బతకాలన్నా వాడు చావాలి. వాడు చావాలంటే ఒకడు రావాలి. వాడు రావాలంటే మా ముగ్గురిలో ఒకడు చావాలి. సార్ మీరెలా చావు గురించి? వాడు ఈ సమాజానికి పట్టిన చీడ పురుగురా. He is the scum of the society, devil of the democracy. వాడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. And believe I turn my death meaningful. వదినా మీరు లాంజ్ లో కూర్చోండి. అనే వాళ్ళకైనా తినిపించండి. పాప నువ్వు కుమ్మేసే. అబ్బో కుమ్మేది కాని పదమ్మా. రామా లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయరా. లిఫ్ట్ చేయరా. లిఫ్ట్ చేయరా. సార్ 1 సెకండ్, ఇంపార్టెంట్ ఫోన్. రామా అనే రారా. వీడు ఎవడికో ఫోన్ చేశాడనయ్యా. ఈ ఫోన్ మోగితే అవతలెత్తేది మనిషేగా, దేవుడు కాదుగా. అదే గవర్నమెంట్. ఇక్కడికి చట్టం రాదు, ధర్మం రాదు, దైవం అస్సలే రాలేడు. ఇంకెవడ్రా వచ్చేది? సమాధానం. సమాధానం అంటే నీ సైన్యమా? రక్తం.
arrived at your destination. నేను వచ్చా. రక్తం వాడు చావడానికి దొరకలే, ఇక్కడికి రావడానికి దొరికాడు. ఫోన్ చేస్తే దేవుడు రావడానికి లేట్ అవుతుందేమో, వీడు రావడానికి లేట్ అవ్వదు. భయ్యా, వీడొక్కడే మనోళ్ళని 300 మందిని చంపేశాడు భయ్యా. దారి అడగడానికి 100, దారి తెలిసాక 100, దారిలో 100, మొత్తం 300 మంది. అయినా కిక్ రాలా. ఒక్క నా కొడుక్కి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు. సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఒక్కడు కూడా తగలలేదు. అంతా జంక్. ఇదంతా కాదు కానీ అనే ఈయన చంపేలా భయపెట్టాలా? భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపాలంటే పావు గంట, ఏదైనా ఓకే. సెలెక్ట్ చేసుకో.
పదండి. రండి. సమాధానం సమాధానమని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈ రోజు నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలాగా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్ డెత్ ని గెలిచొచ్చా? రామా, నీకేం కాదు, చూస్తారండి, చేద్దండి. నీకేం కాదు, నీకేం కాదు. ఆఫీసర్ పని చేయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. నీకేం కాదు, నీకేం కాదు. నువ్వు నాకు దొరికిన ఫస్ట్ రోజు ఏడ్చేవరా, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావురా? నీకేం కాదనే, నేనున్నాను, నీకేం కాదు. ఏమైందని నొప్పిగా ఉందిరా. మాట్లాడు, నువ్వు ప్లీజ్ మాట్లాడు. నవ్వాడ్రా, ఎవడు రాడు రాడు నవ్వాడ్రా. నాకు నన్ను తమ్ముడు కాదు దేవుడని తెలీదురా వాడికి. మాట్లాడగానే మాట్లాడు ప్లీజ్ ప్లీజ్. రామా, నేను చచ్చిపోతున్నందుకు బాధగా లేదురా, కానీ ఇంత అందమైన కుటుంబంలో నేను లేకుండా పోతున్నందుకు బాధగా ఉందిరా. నువ్వు ఎక్కడికి వెళ్ళావనే మాతోనే ఉంటా, ఇలాగే మాతోనే ఉంటా. రామా, ఇంకో జన్మంటూ ఉంటే మనం ఒకే తల్లి కడుపున పుడదావురా. రామా, రామా, చెప్పండి, నాకు మాట ఇవ్వరా. చెప్పండి. నా చావును మర్చిపోరా. జాగ్రత్త, జాగ్రత్త. ఇంకేం కాదయ్యా. పిల్లలు మనలా అనాథలు కాకూడదురా, అనాథలు కాకూడదురా. ఏం మాట్లాడుతున్నావు? నీకేం కాదు. పట్టుకోనే.
చచ్చిపోయాను వదిన, చాలాసార్లు చచ్చిపోయాను వదిన. ఏ రోజు నీకు ఈ నిజం తెలుస్తుందో అన్న భయంతో రోజు చచ్చిపోయాను వదిన. పొద్దున్న లెగిస్తే బాబాయ్ నాన్నెప్పుడు వస్తాడు, బాబాయ్ నాన్నెప్పుడు వస్తాడు అని పిల్లలు అడిగినా ప్రతిసారి చచ్చిపోయాను వదిన. అసలు లేనన్నయ్య బ్రతికున్నాడని నిన్ను నమ్మించడానికి ఫోన్ చేయించిన ప్రతిసారి చచ్చిపోయాను వదిన. నేను మొదటిసారి కళ్ళు తెరిచి చూసింది అన్నయ్యని. నా ఊహ తెలిసాక చేయి పట్టుకుని నడిపించింది నువ్వు. ఆయనకి పొరపోతేనే తట్టుకోలేని నువ్వు అన్నయ్య ప్రాణంతో లేదంటే ఏమైపోతానో భయంతో చెప్పలేదు వదిన. సారీ వదిన, నువ్వు కూడా లేకపోతే మీ అందరం ఏమైపోతావు వదిన. నేను ఆయన చూడాలి. వీడు సమాజానికి పట్టిన చీడ పురుగురా. వీడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. నా చావుకు అర్థం ముందే. రామా, వాడెక్కడా? నేనెవరో తెలుసా? తెలీదు. రాజాబాయ్ ఎవరో తెలుసా? ఆడెప్పుడో చచ్చిపోయాడు కదా. రాయ్ ఇట్రా. సర్కార్, ఏముంది ఇందులో? సాంప్, పామ్. నికాల్. ఇప్పుడే అడవి నుంచి తీసుకొస్తున్నాం సర్కార్.
పాము విషయంతో మంచి కసి మీద ఉంది. ఇప్పుడు నేను కూడా దాన్ని ఆపలేను. మాఫ్ కరో భయ్యా, తెలియక చేశాడు. చిన్న పిల్లడు. ఈ పాము కరిస్తే ఏమవుతే? మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు చెప్పు, నేనెవరు? రాజాబాయ్. పాము కాటుకో మనిషి పెట్టుకో చావడానికి. రాజాబాయ్ మామూలు మనిషి కాదు, మృగం. నాకు చావు లేదు. ఉంది. ఇక్కడే ఇప్పుడే నీకు చావు రాసిపెట్టుంది. నా పేరు గాయత్రీదేవి, ఆఫీసర్ భువన్ కుమార్ భార్యని. నా భర్తని ఎందుకు చంపావని నిన్ను అడగను. నువ్వెందుకు బ్రతికుండాలో నాకు రీజన్ కావాలి. నా భర్త చివరి క్షణం వరకు కనింది రెండే కలలు. ఒకటి అందమైన కుటుంబం, రెండు అద్భుతమైన సమాజం. ఆయన్ని చంపి మొదటి కల చనిపోయేలా చేశావు, రెండోది మాత్రం చావనివ్వం. నిన్ను చంపి ఈ సమాజాన్ని, ఆయన కలని బతికిస్తాం. అందుకే కుటుంబంతో సహా వచ్చాను. ఈ రోజు ఈ అనాథల కుటుంబం అన్నా ఉండాలి, నువ్వన్నా ఉండాలి. ఆ రోజు గాలి గొడ్డలి దిశ మార్చింది. లేదంటే నీ మొగుడులాగే అందరూ కుక్క చావు చచ్చేవాళ్ళు. అన్న అరుపు తనని డిస్టర్బ్ చేసింది, లేదంటే ఈ తల ఆ రోజే ఎగిరిపోయేది. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు రాతల కోతలేమైనా ఉంటే ముగించేసుకో, లేదంటే వాడు రావటం నువ్వు చావటం ఖాయం. ఇంతజార్ ఖతం. రమ్మను వాణ్ణి. ఎక్కడో కొండల్లో కాదు, వీళ్ళ గుండెల్లో నిలిచిపోయేలా రాస్తాను వాడి చావు. Then be ready. It's a challenge of disturbed mother and a destroyed wife. వస్తున్నాడు. అశ్వపద గజరథ బలగాల్ని వెనక ఎన్నున్నా వాడొక్కడే దూరి కొడతాడు. Your time starts now. Apu?
పుడితే ఆపేవాడు లేడు, పడితే లేపేవాడు లేడు. నువ్వు ఇంకేంద్రా నా బొంగు.